అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఒక దుఆ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాఅల్లా. ఒక చిన్న దుఆ, కానీ ఒకే ఒక పదం మారుతుంది. ఇదే దుఆ 2 సార్లు 2 సందర్భాల్లో చదవడం జరుగుతుంది. కానీ దానికి ఘనత చాలా గొప్పగా ఉంది. అదేంటంటే తిర్మిజీలో వచ్చిన హదీస్ మీరు చూస్తున్నారు ఇక్కడ 3458 3458. ఎవరైతే భోజనం చేసిన తరువాత ఈ దుఆ చదువుతారో, అంటే అల్హమ్దులిల్లాహిల్లదీ అత్అమనీ హాదా వరజక్నీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వ అని, ఓకేనా. ఈ దుఆ ఎవరైతే చదువుతారో వారు గతంలో చేసిన చిన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఇక్కడ గమనించాలి, గునాయే సగీరా, కబీరా కాదు, చిన్న చిన్న పాపాలు మాత్రమే. పెద్ద పాపాలకి తౌబా అనేది తప్పనిసరి, ఓకేనా. సో ఇక్కడ అర్థం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అన్ని రకాల స్తోత్రములు. ఎవరైతే నాకు ఈ తినడానికి ప్రసాదించాడో, నా యొక్క శ్రమ ఏమీ లేకుండానే. అదేవిధంగా మనం దుస్తులు ధరించే ముందు మనకు ఒక దుఆ ఉందండి, ఓకేనా. ఆ దుఆ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతా తీసేసి ఇది పెడుతున్నా. సో ఆ దుఆ ఏంటి అంటే మనకి అల్హమ్దులిల్లాహిల్లదీ కసాని హాదా సాబ వరజక్నీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వ. అంటే ఇక్కడ తేడా ఏంటి అంటే, అల్హమ్దులిల్లాహిల్లదీ అత్అమనీ అని ఉంటుంది ఇందులో మనకి తిన్న తర్వాత దుఆలో. ఇక్కడ బట్టలు వేసుకునే ముందు కసాని అంటే అరబీలో దుస్తులు అని అర్థం, అంటే క్లాత్స్. ఇక్కడ చూడండి మీనింగ్ కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అన్ని రకాల స్తోత్రములు. ఎవరైతే నాకు ఈ వేసుకోవడానికి బట్టలు ప్రసాదింపజేశాడో, నా యొక్క కష్టం శ్రమ ఏది లేనప్పటికీ. సో ఇది దీని యొక్క అర్థం. అంటే ఒకే ఒక పదం యొక్క అర్థం మారుతుంది, కానీ దీని యొక్క ప్రతిఫలం, ఈ 2 దుఆల యొక్క ప్రతిఫలం ఏమిటి అంటే వారి యొక్క గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి. చాలా గొప్ప ఘనత కదా. ఒక్క దుఆ నేర్చుకుంటే మనం 2 సందర్భాల్లో చదివి సుబ్హానల్లాహ్ మనం చేసిన ఎన్నో పాపాలు క్షమించబడే అవకాశం ఉంది. తప్పకుండా ఈ దుఆ యొక్క చదివే ప్రయత్నం చేద్దాం ఇన్షాఅల్లాహ్. జజాకల్లాహు ఖైరా.